నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు జన్వాడ ఫామ్ హౌస్ లో పార్టీపై 2 కేసులు నమోదు రాస్పాకాల విల్లాలో ఎక్సైజ్ పోలీసుల తనిఖీలు అడ్డుకున్న బీఆర్ఎస్ నేతల అరెస్ట్ ఫామ్ హౌస్ వ్యవహారంపై రాజకీయ దుమారం కుట్ర కోణం ఉందన్న బీఆర్ఎస్ నిందితులందరిపై కఠిన చర్యలకు కాంగ్రెస్ బీజేపీ డిమాండ్ మూసీ పునరుజ్జీవంలో యాదవులంతా భాగస్వాములు కావాలన్న రేవంత్ సదరు ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటన ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఈక్వెనిక్స్ ప్రతినిధులకు లోకేష్ పిలుపు గత 5 ఏళ్ల పరిస్థితులు ఇప్పుడు ఉండవని పారిశ్రామికవేత్తలకు హామీ జగన్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన షర్మిల తల్లిని కోర్టుకు ఇచ్చిన విషరాగు అంటూ మండిపాటు విజయసాయిరెడ్డి ఆరోపణలపైన ఆగ్రహం డీఎంకేపై నిప్పులు చెరిగిన విజయ్ ద్రవిడియన్ మోడల్ పేరుతో ప్రజలను మోసగిస్తోందని ధ్వజం టీవీకే మహానాడుకు పోటెత్తిన అభిమానులు డిజిటల్ అరెస్టుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ సైబర్ నేరస్తుల కట్టడికి యత్నిస్తున్నట్లు మన్ కీ బాత్ లో వెల్లడి హైదరాబాద్ శివారు జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఎక్సైజ్ అధికారులు పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా మద్యం ఉందని ఎక్సైజ్ పోలీసులు కేసు పెట్టగా డ్రగ్స్ వినియోగంపై మోకిలా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తర్వాత ఫామ్ హౌస్ యజమాని రాజ్ పాకాల నివాసం ఓరియన్ విల్లాస్ లో తనిఖీలకు ఎక్సైజ్ అధికారులు వెళ్లగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతల అభ్యంతరాలతో న్యాయవాది సమక్షంలో తనిఖీలు చేశారు. విధులకు ఆటంకం కలిగిస్తున్నారని బీఆర్ఎస్ నేతలందరినీ అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. జన్వాడలోని రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫామ్ హౌస్ లో శనివారం రాత్రి సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు సోదాలు నిర్వహించారు. భారీ శబ్దాలతో పార్టీ జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో తనిఖీలు చేసిన పోలీసులు అనుమతి లేకుండా 7 విదేశీ మద్యం బాటిళ్లు 10 స్వదేశీ మద్యం బాటిళ్లను వినియోగించినట్లు గుర్తించారు. 16 మంది మహిళలు 22 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్ హౌస్ యజమాని రాజ్ పాకాల బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బావమరిదిగా గుర్తించారు. పార్టీ నిర్వహణపై దర్యాప్తు చేపట్టిన ఎక్సైజ్ పోలీసులు ఇందుకు సంబంధించి A1గా ఫామ్ హౌస్ మేనేజర్ కార్తీక్, ఫామ్ హౌస్ యజమాని పాకాల రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రాజ్ పాకాలను A2గా చేర్చారు. క్యాసినో పరికరాలు సైతం స్వాధీనం చేసుకున్నారు. మోకిలా పోలీసులు సైతం పార్టీ నిర్వహణపై కేసు నమోదు చేశారు. డ్రగ్స్ పార్టీ నడుస్తోందని వచ్చిన సమాచారంతో సోదాలు చేశామని ఎస్ఐ వీరబాబు తెలిపారు. రాత్రి 10:30 గంటలకు వచ్చిన ఫిర్యాదు మేరకు ఎక్సైజ్, ఎస్ఓటీ పోలీసులు కలిసి సోదాలు చేశామని ఎఫ్ఐఆర్లో వెల్లడించారు. పోలీసులను చూసి కొందరు పారిపోయేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. సెర్చ్ వారెంట్ ఉందా అని ఫామ్ హౌస్ యజమాని ప్రశ్నించాడని తెలిపారు. పార్టీలో ఉన్న విజయ్ మద్దూరికి పరీక్షలు చేస్తే డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. పార్టీలో ఉన్న మహిళలు డ్రగ్స్ పరీక్షలకు నిరాకరించారని ఎఫ్ఐఆర్లో వెల్లడించారు. డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారణ అయిన విజయ్ మద్దూరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతను వినియోగదారుడు కావడంతో అతను ఎవరి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నాడనే కోణంలో విచారించామని తెలిపారు. అయితే రాజ్ పాకాల దీపావళి సందర్భంగా పార్టీ చేసుకుందామని కోరారని, తన వద్ద డ్రగ్స్ ఉన్నాయని, పార్టీలో వాటిని వినియోగించాలని తనను ప్రోత్సహించినట్లు విజయ్ మద్దూరి చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో నార్కోటిక్ కేసులో భాగంగా A1గా రాజ్ పాకాల, A2గా పరీక్షలో డ్రగ్స్ పాజిటివ్గా తేలిన విజయ్ మద్దూరిని చేర్చారు. రాజ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్లో రాజ్ పాకాల ఉన్నారనే సమాచారంతో తనిఖీ చేసేందుకు ఎక్సైజ్ అధికారులు యత్నించారు. సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా తనిఖీలు చేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. నిన్న రాత్రి పంచనామా చేసినారు, సెర్చ్ చేసినారు. మీకేమన్నా అక్కడ రేవ్ పార్టీ అని చెప్తానికి ఏమైనా ఆధారం దొరికిందా? అక్కడ దొరికినాయా? ఒక వ్యక్తి పోయొచ్చిండు ఒక్క ఇప్పుడు 100 మందిలు ఉంటాము, ఎవరికో ఇద్దరికి వస్తుంది. ఇంట్లో మొత్తం డ్రగ్స్ అందరు తీసుకున్నట్లేకనా?
కేవలం ఇది కక్షపూరితమైనటువంటి వాతావరణం, కక్షపూరితమైనటువంటి చర్య తప్ప ఈరోజు పరిపాలన గాలికి వదిలేసినారు. కేటీఆర్ గారి ఇంటికి ఎవరు పంపించారు? రేవంత్ రెడ్డి పంపించినరా? అంటే మేము కనుక రాకుంటే మీరే ఈ కాంపౌండ్ వాళ్ళ నుంచి దుంకి డ్రగ్స్ గిగ్స్ అవి ఇవన్నీ అలా పెట్టి కేటీఆర్ గారు నిరికిద్దామని ఏమైనా ప్లాన్ చేసిరా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో? ఎందుకున్నారు మీరు కేటీఆర్ గారి ఇంటి ముందర? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము ఎవరం లేనప్పుడు ఇంటి ముందర మీరు ఎందుకున్నారు? ఇదేనా మీరు వేల్చబోయే బాంబు? అనంతరం న్యాయవాది సమక్షంలో ముగ్గురు ఎక్సైజ్ అధికారులు తొలుత రాజుపాకల సోదరుని ఇంట్లో తనిఖీలు చేశారు. అనంతరం రాజుపాకల ఇంట్లో సోదాలకు వెళ్లగా తాళం వేసి ఉండటంతో వాటిని పగలగొట్టి లోపలికి వెళ్లి సోదాలు చేశారు. ఎక్సైజ్ అధికారుల వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు నిరసన చేపట్టారు. విధులకు ఆటంకం కలిగిస్తున్నారని పోలీసులు వారిని అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే కొంతమంది బడా నాయకులు డ్రగ్స్ తీసుకుంటూ రేవ్ పార్టీలో పాల్గొంటున్నారని కాంగ్రెస్ తెలంగాణ నేతలు ధ్వజమెత్తారు. జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీలో పాల్గొన్న వారు ఎవరిని వదిలిపెట్టవద్దని కోరారు. ఎక్సైజ్, పోలీసు శాఖలు సమగ్రంగా విచారించి వాస్తవ పరిస్థితులను బహిర్గతం చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్స్తామని చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వానికి చెడు పేరు తీసుకురావాలని చెప్పండి మీ బామ్మడిది రాజుపాకలు చేస్తున్నటువంటి ఈ వైనం పైన కేటీఆర్ ఏం సమాధానం చెప్తారో ప్రజలకు, యువతకు ఏం సమాధానం, ఏం సందేశం ఇస్తారో కేటీఆర్ గారిని మేము అడుగుతా ఉన్నాను. మాట సందర్భం చెప్తాం. అనేక సందర్భాల్లో విచారణ పేరిట రాష్ట్రంలో ప్రముఖుల్ని ఎవరిని తీసుకొని వచ్చినా తెర వెనుక ఎవరున్నా చెప్పంటే కేటీఆర్ గారి కుటుంబం అనేది అనేక సందర్భాల్లో వచ్చింది. ఈ రోజు నిజమైంది అంటున్నాం. జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీలో ఉన్న బడా నేతలు సహా అందరినీ అరెస్టు చేయాలని బీజేపీ, తెలంగాణ నేతలు డిమాండ్ చేశారు. చట్టం ముందు అందరూ సమానమని నిరూపించేలా చర్యలుండాలని తెలిపారు. సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్ పై రాజీ ధోరణి ఎందుకని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. ఒకవైపు డ్రగ్స్ రహిత తెలంగాణ అని ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంటే మరోవైపు శని, ఆదివారాల్లో పార్టీల పేరుతో డ్రగ్స్ దందాలు జరుగుతున్నాయని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. ఫామ్ హౌస్ లో సీసీటీవీ ఫుటేజ్ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇవాళ తెలంగాణ పోలీస్ వ్యవస్థ మీద పక్కా నమ్మకం ఉంది. కేసీఆర్ కుటుంబ సభ్యులతో ఉన్న దోస్తాన కారణంగా కొంతమంది పోలీస్ అధికారులు ఈ కుటుంబ సభ్యులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు కేసీఆర్ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి సన్నిహిత్యం కారణంగా పోలీస్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇద్దరు ఒకటే అనే విషయం వాస్తవము. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు మాకు. కాబట్టి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉంది. కాబట్టి వారే స్వయంగా దీని మీద విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పండుగ వేళ పశు సంపదను పూజించే సదర్ సంస్కృతి దేశానికి ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన సదర్ ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మురికి కూపంగా మారిన మూసీ నది పునరుజ్జీవంలో యాదవులు భాగస్వామ్యం కావాలని సీఎం సూచించారు. దుర్భరమైన పరిస్థితిలో ఉన్న మూసీ పరివాహక ప్రాంత ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి సహకరించాలని కోరారు. అంజన్ కుమార్ ను గెలిపించి ఉంటే మంత్రి అయి ఉండేవారన్న రేవంత్ రెడ్డి యాదవ సామాజిక వర్గంలో ఎవరికైనా అవకాశం వచ్చినప్పుడు తప్పక గెలిపించుకోవాలని సూచించారు. అవకాశాలు అందిపుచ్చుకొని భవిష్యత్తులో యాదవులు మరింత ముందుకెళ్లాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మూసీని పునరుద్ధరించి ఒక అద్భుతమైన నగరంగా మీరు నిర్మించిన నిర్మాణంలో భాగస్వాములైన కులీ కుతుబ్ షాహీ నుంచి నిజాం సర్కార్ వరకు ఎప్పుడు కూడా యాదవ్ సోదరులు ఈ హైదరాబాద్ నగర మూల పురుషులు. ప్రభుత్వం అభివృద్ధి పదం వైపు నడిపించాలనుకున్నప్పుడు యాదవ్ సోదరులు అండగా నిలబడితే ఏ శక్తులు అడ్డొచ్చినా ఈ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే యాదవ సోదరులకు, ముఖ్యంగా యాదవ యువకులకు నా సూచన ఒక్కటే: హక్కుల కోసం కొట్లాడండి, అవకాశాలను అందిపుచ్చుకోండి, అవకాశం వచ్చినప్పుడు నిలబెట్టుకోండి, గెలిపించుకోండి. అభివృద్ధి వికేంద్రీకరణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తుందని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కోలో ఈక్వినెక్స్ డేటా సెంటర్ను సందర్శించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్ ఏర్పాటుకు గల అనుకూలతలను లోకేష్ వివరించారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ పాలసీలో పవర్ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ మినహాయింపు వంటి రాయితీలతో పాటు మెరుగైన ప్రోత్సాహకాలు ఉన్నాయని తెలిపారు. ఈక్వినెక్స్ ముందుకు వస్తే తాము అన్ని విధాల సహాయ సహకారాలు
వివరాలు అందజేస్తామని చెప్పారు. తర్వాత భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం ఉందన్నారు. కర్నూలు జిల్లాను డ్రోన్ వ్యాలీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పించారని, ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలను ఎలక్ట్రానిక్స్ హబ్గా తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు ఏపీ సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. We are coming with the Viksit Andhra Pradesh, going to launch in November, where we're going to have key performance indicators going back and driving us on a quarterly basis, what should be delivered, what got delivered, where do we stand, and so on and so forth. So I welcome all of you to come revisit Andhra Pradesh. I understand last 5 years was not exactly conducive environment, but we are here. We're here to re-energize the entire ecosystem. We want to ink, sign, close everything in the first year, so we can focus a greater part of the next 4 years on execution and delivery. జగన్ బెయిల్ రద్దు చేసి జైలుకు పంపాలన్న చంద్రబాబు కుట్రలో షర్మిల పావులా మారారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. జగన్ను తిట్టడం కోసమే షర్మిల అనేకసార్లు ప్రెస్ మీట్లు పెట్టారన్నారు. తల్లికి చెల్లికి అన్యాయం చేశారంటూ ప్రచారం చేస్తున్నారన్న విజయసాయిరెడ్డి, వైఎస్ఆర్ చావుకు కారణమైన వారితో షర్మిల చేతులు కలపడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అజెండాతో షర్మిల పనిచేయకపోతే జగన్కు రాసిన లేఖ చంద్రబాబు చేతికి ఎలా వెళ్లిందని నిలదీశారు. మీ అన్నయ్య శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించకూడదు, మీ అన్న తప్ప ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా పర్వాలేదు అన్నటువంటి చంద్రబాబు ఇచ్చినటువంటి అజెండాతో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కాకూడదన్నటువంటి అజెండాతో మీరు పనిచేస్తున్నారన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. విజయసాయిరెడ్డి చదివింది జగన్ స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ఆస్తుల్లో 4 బిడ్డలకు సమాన వాటా ఉంటుందనేది వైఎస్ఆర్ మ్యాండేట్ అని తెలిపారు. అబద్ధమని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా అని విజయసాయిరెడ్డిని షర్మిల డిమాండ్ చేశారు. జగన్ మోచేతి నీళ్లు తాగిన వాళ్లు ఇలా కాకపోతే ఎలా మాట్లాడతారని మండిపడ్డారు. స్వప్రయోజనాల కోసం తల్లిని కోర్టుకు ఇచ్చిన విషపు నాగు జగన్ అంటూ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్ఆర్ మరణానికి కాంగ్రెస్ ముమ్మాటికి కారణం కాదని ఆమె అన్నారు. కాంగ్రెస్ ను వైఎస్ఆర్ 2 సార్లు అధికారంలోకి తెచ్చారని, అలాంటి బంగారు బాతును ఎవరూ చంపుకోరని, సొంత కళ్లను ఎవరూ పొడుచుకోరని తెలిపారు. వైఎస్ఆర్ మరణానికి చంద్రబాబు కారణమని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు అధికారంలో ఉన్న 5 ఏళ్లు గాడిదలు కాశారని ఎక్స్ ద్వారా ప్రశ్నించారు. ప్రత్యేక విచారణకు ఎందుకు జరిపించలేదన్న షర్మిల దర్యాప్తు చేసి నిజాలు ఎందుకు బయటపెట్టలేదని నిలదీశారు. ఇది చేతకాని వైసీపీ పాలనకు నిదర్శనం కాదా అని షర్మిల దుయ్యబట్టారు. జగన్ మోసం చేశారని షర్మిల ఆరోపిస్తే చంద్రబాబుకు సంబంధమేంటని తెలుగుదేశం నేత పట్టాభిరామ్ ప్రశ్నించారు. ఇదంతా చంద్రబాబు కుట్ర అని వైసీపీ నేతలు మాట్లాడడం దారుణమన్నారు. వైఎస్ఆర్ కుటుంబ గొడవలో జగన్ తల్లిని చెల్లిని కోర్టుకు ఈడ్చిన వ్యవహారం నుంచి బయటపడడానికి చంద్రబాబుపై నిందలు వేస్తే సహించేది లేదని పట్టాభిరామ్ హెచ్చరించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి షర్మిల వీళ్ళిద్దరూ తాడేపల్లి కొంపలో కూర్చుని చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ఆయన మధ్యలో కూర్చోబెట్టి వాళ్ళిద్దరు అన్న ఎంఓయూ రాసుకున్నారా? ఏమయ్యా ఏటో ఏదో వాగుతా ఉన్నావు కదా, అంతా చంద్రబాబు నాయుడు గారు దీని వెనక కుట్ర, షర్మిల కీలుబొమ్మగా మారిపోయిందని చాలా మాట్లాడుతూ ఉన్నావు. కరుణాకర్ రెడ్డి నువ్వు కూడా పోనీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చేత కోర్టులో పిటిషన్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు వేయించారా? కోర్టులో నీ తల్లి పైన నీ చెల్లి పైన కోర్టులో పిటిషన్ ఏమని జగన్మోహన్ రెడ్డికి చెప్పారా? ఏం సంబంధం చంద్రబాబు గారికి? డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకుల నుంచి డబ్బు వసూలు చేస్తున్న సైబర్ నేరస్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఏ దర్యాప్తు సంస్థ ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా విచారణ చేపట్టదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పోలీసుల పేరుతో సైబర్ నేరస్తులు చేస్తున్న డిజిటల్ అరెస్టు మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో అభిప్రాయాలను పంచుకున్న ప్రధాని డిజిటల్ అరెస్టు పేరుతో ఎవరైనా భయపెడితే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930కు ఫోన్ చేయాలని సూచించారు. సైబర్ పోర్టల్ లేదా పోలీసులకు కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. డిజిటల్ అరెస్టుపై టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ పంచుకున్నారు. మరోవైపు యానిమేషన్ రంగంలో రాణిస్తున్న యువతను ప్రధాని ప్రశంసించారు. కల్పనా శక్తితో కూడిన గాలి దేశవ్యాప్తంగా వీస్తోందని కొనియాడారు. యానిమేషన్ రంగంలో మేడ్ ఇన్ ఇండియా, మేడ్ బై ఇండియా ప్రతిభ మెరుస్తోందన్నారు. చోటా భీమ్, కృష్ణ, మోటు పట్లు వంటి కార్టూన్ పాత్రలు బాగా పాపులర్ అయ్యాయని గుర్తు చేశారు. భారతీయ గేమ్లకు ప్రాచుర్యం పెరుగుతోందన్నారు. అన్ని రంగాల్లో ఆత్మనిర్భర్ భారత్ కనిపిస్తోందన్న మోదీ భారత్ 85 దేశాలకు రక్షణ ఉత్పత్తులు ఎగుమతి చేస్తోందన్నారు.
ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ పడవద్దని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. పంచాయతీల్లోని అభివృద్ధి పనుల నాణ్యతపై శనివారం అధికారులు తనిఖీలు చేయగా కమిషనర్ కృష్ణతేజ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ సమీక్ష నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం చేసినట్లు పంచాయతీ నిధులు పక్కదారి పట్టించవద్దని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. ఉపాధి హామీ ఆర్థిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పల్నాడు జిల్లాలో రెండో రోజు సరస్వతి పవర్కు సంబంధించి భూమి వివరాలను అటవీ అధికారులు సేకరించారు. మాచవరం మండలం చెన్నాయపాలెం, వేమవరంలోని శివారు ప్రాంతంలో భూమి వివరాలు కొలతలు చేపట్టారు. మాచవరం మండలంలో 1077.38 ఎకరాల పట్టా భూములను ప్రజలు ఫ్యాక్టరీ యాజమాన్యానికి విక్రయించారని ఎంఆర్ఓ తెలిపారు. ఇంకా భూమి వివరాలు తేలాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలని రైతులు అధికారులను కోరారు. సరస్వతి పవర్ అక్రమాలపై ఏసీబీ, సిఐడి విచారణకు ఆదేశించాలని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. సమగ్ర విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతిలోని హోటళ్లకు వరుస బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. 3 రోజులుగా తిరుపతి హోటళ్లలో బాంబులు పెట్టామంటూ పోలీసులకు బెదిరింపు ఈమెయిల్స్ వస్తున్నాయి. ఇవాళ రీనెస్ట్, పాయ్ వైస్రాయ్ హోటళ్లతో పాటు వరదరాజస్వామి ఆలయంలో బాంబు పెట్టామంటూ ఐఎస్ఐ ఉగ్రవాదుల పేరిట పోలీసులకు మెయిల్ వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు హోటళ్లు, ఆలయంలో తనిఖీలు నిర్వహించారు. ఎక్కడా ఏమీ లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. 3 రోజుల ముందు లీలామహల్ సమీపంలోని 3 హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్కు బెదిరింపులు వచ్చాయి. శనివారం రాజపార్క్ హోటల్లో బాంబు పెట్టామని బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆయా హోటళ్లలో సోదాలు చేసి పోలీసులు ఉత్తుత్తి బెదిరింపులుగానే నిర్ధారణ చేశారు. అయితే వరుసగా బెదిరింపు మెయిళ్లు రావడం వెనుక కుట్ర ఉందా, లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ పని చేస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపు ఈమెయిళ్ల వెనుక ఎవరున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ సర్కార్ మూటలు కూడబెట్టుకునే కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ నాచారంలోని ఎస్టీపీని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పరిశీలించిన కేటీఆర్ మురుగునీటి శుద్ధి కోసం బీఆర్ఎస్ హయాంలో 3,866 కోట్ల రూపాయలతో ఎస్టీపీలను నిర్మించామని తెలిపారు. వాటిని సరిగా వాడితే మూసీ అభివృద్ధి కోసం కొత్తగా ఏమీ చేయాల్సిన అవసరం లేదన్నారు. మూసీ అభివృద్ధిపై అవగాహన లేకుండానే ప్రజల ఇళ్లు కూలుస్తున్నారని మండిపడ్డారు. 6 గ్యారెంటీలు అమలు చేయడానికి డబ్బులు లేని ప్రభుత్వం మూసీ పునరుజ్జీవానికి 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తుందని ప్రశ్నించారు. హైడ్రా బాధితులకు, మూసీ నిర్వాసితులకు బీఆర్ఎస్ అన్ని రకాలుగా అండగా ఉంటుందని కేటీఆర్ పునరుద్ఘాటించారు. మూసీ ప్రక్షాళనకు అడ్డుపడిన వారిని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మూసీ పునరుజ్జీవానికి మద్దతుగా యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం మనాయికుంట వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మూసీ ప్రక్షాళన జరిగితేనే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మంచి ఉద్దేశంతో మూసీ ప్రక్షాళన చేపడుతుంటే ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనపై స్థానిక ప్రజలు, రైతులు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. జన్వాడ ఫామ్ హౌస్ లో పార్టీపై జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఖండించారు. రాజకీయంగా ఎదుర్కోలేకే తమ బంధువులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. చిల్లర ప్రయత్నాలు, కేసులకు భయపడబోమన్న కేటీఆర్ ఒక కుటుంబం తమ ఇంట్లో దావత్ చేసుకుంటే తప్ప అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో కొంతమంది పైశాచిక ఆనందం కోసం మాట్లాడుతున్న మాటలు కూడా రేవ్ పార్టీ అంటారు. ఆ దావత్లో, ఆ ఫంక్షన్లో, ఆ ఫ్యామిలీ పార్టీలో మా అత్తమ్మ ఉన్నది, భార్య వాళ్ళ తల్లిగారు, 70 ఏళ్ల వయసున్న తల్లిగారు అక్కడే ఉన్నది. చిన్న పిల్లలు, 2 ఏళ్ల పిల్లలు, 4 ఏళ్ల పిల్లలు, 7 ఏళ్ల పిల్లలు అదే ఫంక్షన్లో ఉన్నారు. కుటుంబం మొత్తం 2, 4, 7 ఏళ్ల వయసున్న పిల్లల నుంచి మొదలు పెడితే 70 ఏళ్ల వయసున్న పెద్దావిడ దాకా అక్కడ ఉంటే ఒక కుటుంబం అంతా బంధుమిత్రులతో కలిసి భోజనం చేస్తుంటే అందులో మందు కూడా సేవించవచ్చు, నేను కాదనట్లేదు. దాన్ని ఒక భూతద్దంలో పెట్టి రేవ్ పార్టీ అని పైశాచిక ఆనందం పొందుతున్న కొంతమందికి నేను చెప్తా ఉన్నా, అది నా బావమరిది ఇల్లు. అక్కడ జరిగింది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్యాదరింగ్. ఇజ్రాయెల్పై ఎలా దాడులు చేయాలో తమ అధికారులు నిర్ణయిస్తారని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ అన్నారు. తమ దేశ సత్తాను, సామర్థ్యాలను ఇజ్రాయెల్కు చూపిస్తామని తేల్చి చెప్పారు. టెహ్రాన్లో వేర్వేరు ఘటనల్లో మృతి చెందిన సైనికులు, పోలీసుల కుటుంబాలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ఇజ్రాయెల్ చేసిన దారుణ చర్యలను తక్కువ చేసి చూడవద్దని, అదే సమయంలో అతిగా భావించవద్దని తెలిపారు. ప్రజలు, దేశానికి మేలు జరిగే అనువైన మార్గాన్ని అధికారులు నిర్ణయిస్తారని చెప్పారు. శనివారం ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు ఇలాం ఖుజెస్తాన్ ప్రావిన్స్లోని 20 లక్ష్యాలపై ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి. 100 యుద్ధ విమానాలు, డ్రోన్లతో
దాడులతో ఇరాన్ క్షిపణి డ్రోన్ వ్యవస్థలకు భారీ నష్టం కలిగించామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ వాదనను తోసిపుచ్చిన ఇరాన్ స్వల్ప నష్టమే జరిగిందని తెలిపింది. అయితే ఇరాన్ గతంలో అణ్వాయుధాల తయారీ కోసం ఉపయోగించిన కేంద్రాన్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేసిందని ఉపగ్రహ చిత్రాల ఆధారంగా అసోసియేటెడ్ ప్రెస్ విశ్లేషించింది. ఇరాన్పై శక్తివంతమైన దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు చెప్పారు. ఈ దాడులతో తమ లక్ష్యాలన్నింటినీ సాధించామని తెలిపారు. ఇరాన్ దాడికి ప్రతిస్పందిస్తామని గతంలోనే చెప్పామని, అందులో భాగంగా శనివారం దాడి చేశామని వెల్లడించారు. ఇరాన్ను ఆక్టోపస్తో పోల్చిన నెతన్యాహు హమాస్, హెజ్బొల్లాలను దాని చేతులుగా అభివర్ణించారు. కొన్ని నెలలుగా ఆక్టోపస్ చేతులను తొలగించామని, తాజాగా దాని తలపై దాడి చేశామని పేర్కొన్నారు. గతేడాది హమాస్ దాడిలో చనిపోయిన వారికి సంఘీభావంగా నిర్వహించిన సభలో నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కొంతమంది ఆందోళనకారులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. హమాస్ వద్దనున్న బందీలను విడిపించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ అనుభవం లేకపోయినా తాను రాజకీయాల విషయంలో భయపడటం లేదని తమిళ అగ్రనటుడు టీవీకే అధినేత దళపతి విజయ్ అన్నారు. సినీ రంగంతో పోలిస్తే రాజకీయ రంగం చాలా సీరియస్ అని పేర్కొన్నారు. విల్లుపురం జిల్లా విక్రవాండిలో నిర్వహించిన తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ మొదటి మహానాడులో ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. లౌకికవాదం, సోషలిజం తమ పార్టీ సిద్ధాంతాలుగా విజయ్ ప్రకటించారు. విల్లుపురం సభకు వచ్చిన 3 లక్షలకు పైగా అభిమానులు, కార్యకర్తలతో మైదానం కిక్కిరిసిపోయింది. వారిని ఉద్దేశించి ప్రసంగించిన విజయ్ తమిళనాట అధికార డీఎంకేపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతర్గత లావాదేవీలతో తమిళనాడును ఒక కుటుంబం లూటీ చేస్తోందని ఆరోపించారు. ద్రవిడియన్ మోడల్ పేరుతో డీఎంకే మోసం చేస్తోందని దుయ్యబట్టారు. విభజన రాజకీయాలు పిచ్చి ఏనుగు లాంటివన్న విజయ్ కులమతాల వారీగా విభజించడాన్ని తమిళ ప్రజలు అంగీకరించారని పేర్కొన్నారు. తనను ఎంటర్టైనర్ గా పిలుస్తున్న వారిపై విమర్శలు గుప్పించిన విజయ్ తమిళనాడు ప్రజలను రక్షించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అరుదైన ఘనత దక్కింది. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఎస్బీఐను దేశంలో అత్యుత్తమ బ్యాంకుగా ఎంపిక చేసింది. వాషింగ్టన్లో జరిగిన 31వ ఉత్తమ బ్యాంక్ అవార్డుల కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి అందుకున్నారు. అసాధారణ సేవలు అందించడం, నిబద్ధతతో ఖాతాదారుల నమ్మకాన్ని గెలుచుకోవటం వల్లే తమ బ్యాంకు ముందంజలో నిలిచిందని ఆయన తెలిపారు.